ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జై గురుదేవ దత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ ఆగస్టు 1వ తారీఖు నుంచి సెప్టెంబర్ 1వ తారీఖు వరకు గల సింహరాశి వారికి ఆగస్టు నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. ఆగస్టు 1వ తారీఖు నుంచి ప్రారంభములుగా అయితే 12వ స్థానంలో ఉన్నటువంటి రవి, 8వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు, లాభమందు ఉన్నటువంటి రాహువు, 6వ స్థానంలో ఉన్నటువంటి శనైశ్వరుడు, 5వ స్థానంలో ఉన్నటువంటి గురుడు ప్రధానమైనటువంటి ఫలితాలు తెలియజేస్తున్నాయి. ఒక రకంగా జన్మాధిపతి వ్యయస్థితి, అదే రకంగా అష్టమంలో ఉన్నటువంటి కుజుడు 16వ తారీఖు వరకు కూడా కొంత సామాన్యమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సినటువంటి స్థితి కనబడుతోంది. కొంత ఇబ్బందిగానే ఉంటుంది. 16వ తారీఖు వరకు రవి వ్యయంలో ఉన్నారు. చికాకుగా ఉంటుంది. కార్య విఘ్నత, 10 సార్లు తిరగడం, ప్రతి చిన్న పనికి కూడా ఆరోగ్య విషయంలో ఇబ్బందులు, శారీరకంగా అలసిపోవడం, ప్రతి చిన్న విషయానికి కూడా 4-5 సార్లు తిరిగి రావడం, ఎదురు వ్యక్తులతో మాట పడడం, గురుబలం 5వ స్థానంలో గురుడు బలంగా ఉన్నప్పటికీ కూడా మానసికంగా మీరు అలసిపోతారు. ఈ పరిస్థితుల్లో కొంత 16వ తారీఖు నుంచి 8వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు 9వ స్థానంలోకి మారడం, భాగ్యస్థానం కుజుడికి అంత యోగదాయకం కాకపోయినప్పటికీ కూడా భాగ్యస్థానంలో కుజుడు మారడం, 5వ స్థానంలో ఉన్నటువంటి గురుదృష్టి పొందడం, కేంద్ర భాగ్యాధిపతి అనేటువంటి కుజుని యొక్క అనుగ్రహం వల్ల స్తంభించినటువంటి పనులు మళ్ళీ కదలడం మొదలవుతాయి. ఒక్కసారిగా స్తంభించిపోయింది. జూలై 15 నుంచి పనులన్నీ కూడా ఒక్కసారిగా స్తంభించిపోయాయి. ఆ పనులన్నీ కూడా మెల్లిమెల్లిగా కదలడం మొదలవుతాయి. కొంత జాగ్రత్త వహించాలి. ప్రతి చిన్న విషయానికి కోపం వచ్చేయడం. జన్మస్థానంలోకి 17వ తారీఖు నుంచి రవి ప్రవేశం. రవికి అత్యంత మిత్రుడైనటువంటి గురుని యొక్క దృష్టి జన్మస్థానం మీద పొందడం వల్ల అది కొంత యోగమే. కానీ జన్మరవి తిప్పట, కోపం, ఆవేశం, ప్రతి చిన్న విషయానికి కూడా అకాల భోజనం, తిరగడం, ప్రతి చిన్న విషయానికి కూడా 1-10 సార్లు ఇటువంటి సమస్యలు అవుతూ ఉంటాయి. అంతఃస్థాయిలోనూ కూడా శని చాలా ప్రబలంగా ఉండి యోగిస్తున్నారు. రాహు లాభంలో ఉండి యోగిస్తున్నారు. గురుడు 5మంలో ఉండి యోగిస్తున్నారు. కాబట్టి భయపడవలసినటువంటి పని లేదు. పట్టుదలతో ప్రతి కార్యాన్ని సాధించడానికి ఎక్కువ పట్టుదల అవసరం. చాలా కష్టపడాలి. ప్రతినిత్యం ప్రతి సెకను కూడా ఒకంత మంచి దూరదృష్టితో ఆలోచించాలి. అదేవిధంగా అసలు ఎదుటి వ్యక్తులు ఏం మాట్లాడుతున్నారు, దాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ముందుకు నేను ఏ విధంగా తీసుకువెళ్ళాలి, మనకు ఉపయోగపడేదా అనవసరమైనటువంటి వ్యవహారమా అని మీరు కొంత యుక్తిగా ఆలోచించి అవసరమైతే మీద వేసుకోవడం లేకపోతే పక్కన పెట్టడం అనే విధంగా కనుక మీరు ఆలోచించగలిగితే ఎటువంటి జటిలమైనటువంటి సమస్యనైనా మీరు పరిష్కరించగలుగుతారు. ఎందుకంటే గురు, శని, రాహు ఇంత బలమైన గ్రహాలు యోగించడం అనేది సామాన్యం కాదు. కానీ ఈ స్థితి దాటాలి అంటే దైవానుగ్రహం మనకి చాలా అవసరం. ఏ విధంగా రవి యొక్క ప్రభావం మీకు అనుకూలంగా మారాలి అంటే ప్రతినిత్యము కూడా ఇంట్లో కూర్చుని పొద్దునే స్నానం చేసి ఆదిత్య హృదయం పారాయణం చేయండి, సూర్య నమస్కారం చేసుకోండి. ప్రతి ఆదివారము కూడా దగ్గరలో ఉన్నటువంటి సూర్య దేవాలయానికి వెళ్ళండి. సూర్యుడికి చక్కగా పంచామృతాలతో సూర్య భగవానుడికి అభిషేకం చేయించుకోండి. తెల్ల జిల్లేడు పువ్వులతో పూజించండి. 1 కేజీ గోధుమలు మమ జాతకవశాత్తు, జన్మలగ్నవశాత్తు, చంద్రలగ్నవశాత్తు, ద్వాదశ స్థాన సంచారిత సూర్యగ్రహదోష పరిహారార్థం వర్తిష్యమాన కాళే జన్మ సంచారిత సూర్య గ్రహదోష పరిహారార్థం అని సంకల్పం చెప్పుకుని చక్కగా గోధుమలు దానం ఇవ్వండి. దానివల్ల ఆవహించి మీకు ప్రధానంగా ఇబ్బందిగా ఉన్నటువంటి ప్రధానమైన గ్రహం రవే కాబట్టి, మీ రాశికి అధిపతి కాబట్టి, ఈ కార్య విఘ్నత తొలగిపోవాలి అంటే సూర్యుడిని బాగా ఆరాధించండి. ఆదిత్య హృదయం పారాయణం చేయడం, గోధుమల దానం ఇవ్వడం, ఇవన్నీ చేయడం వల్ల కొంత మానసిక ప్రశాంతత లభిస్తుంది. అంతేకాకుండా ప్రభుత్వపరమైనటువంటి వ్యవహారాల్లో పెండింగ్లో ఉన్నవాళ్ళు, అంటే ఏదైనా కాంట్రాక్టులు చేసి బిల్లులు రాకపోవడం కానీ, లేదా కొత్త కాంట్రాక్టుల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కానీ, లేదా బ్యాంకింగ్ వ్యవహారాల్లో పెండింగ్లో ఉండి ఇంతకాలం వాయిదా పడుతూ చికాకుల్లో ఉన్న వాళ్ళకి కానీ ఈ సమయంలో యుక్తిగా మీరు వ్యవహరించడం వల్ల, అంటే ఆవేశంతో కాకుండా యుక్తిగా, అంటే ఎదుటి వ్యక్తులకి అనుకూలంగా మీరు మాట్లాడడం వల్ల సమస్యని
మీరు పరిష్కరించుకోగలుగుతారు. పంచమంలో ఉన్నటువంటి గురుని యొక్క ప్రభావంతో అత్యంత వైభవంగా మీరు బయటికి రాగలుగుతారు. గత సంవత్సరం కాలంగా జరుగుతున్నటువంటి ట్రాన్సాక్షన్స్కి ఒక దారి చూపించినటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి ఆ దిశగా ఆలోచించి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. శారీరకంగా అలసిపోయేటువంటి ప్రమాదం ఉంది. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. కుజుని యొక్క సంచారం వల్ల కానీ రవి సంచారం వల్ల కానీ ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ఇప్పుడు బయట ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే ఆరోగ్య విషయంలో అంత మంచిది. అది ఏమాత్రం అశ్రద్ధ చేయొద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. విద్యార్థులకు మాత్రం చాలా అద్భుతమైనటువంటి రోజు. కొద్దిగా కష్టపడితే మీరు అనుకున్నటువంటి పనులకి ఒక మార్గం, ఒక అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా నూతన ఉద్యోగాల కోసం కానీ నూతన విద్యాభ్యాసాల కోసం విదేశాల కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకు కూడా మంచి మంచి కాలేజీల్లో సీట్లు రావడం, ఆ దిశగా మంచి అడుగులు పడడం, ఉన్నతమైనటువంటి మార్కులు రావడం, ఉన్నతాధికారులతో మంచి గొప్ప పేరు రావడం, ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొద్దిగా కష్టపడేటువంటి ప్రయత్నం చేయండి. వివాహం కాని వారికి మాత్రం ఆగస్టు 15 తర్వాత నుంచి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. తూర్పు దిక్కు నుంచి వచ్చేటువంటి వివాహ ప్రయత్నాలు కలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. పంచమ స్థానంలో ఉన్నటువంటి కుజుని వల్ల పిల్లల ఆరోగ్య విషయంలో అనుకూలతలు ఏర్పడతాయి. పిల్లల కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు కానీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడానికి మంచి సమయం. కాబట్టి పిల్లల మీద దృష్టి పెట్టండి, వాళ్ళ విద్యాభ్యాసాల మీద దృష్టి పెట్టండి, వాళ్ళ ఆరోగ్యాల మీద దృష్టి పెట్టి మంచి నిర్ణయాలు తీసుకోండి. ఇంకా మీరు విజయపథంలో ముందుకు పెడతారు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు మాత్రం కొంత ఆరోగ్య విషయంలో ఇది పరీక్షా సమయం. చాలా 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 జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. ఏమాత్రం అశ్రద్ధ చేయవద్దు. చాలా జాగ్రత్తగా అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఆరోగ్య విషయంలో చాలా చాలా జాగ్రత్తలు తీసుకోండి. జన్మమందు వచ్చేటువంటి రవి సంచారం వల్ల అనారోగ్య సూచనలు ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి రవి యొక్క ప్రభావం మీకు ఇబ్బందిగా లేకుండా ఉండడం గురించి ఆదివార నియమాలు చేయండి. సాధారణంగా చాలామంది ఆదివారం వచ్చేటప్పటికి ఈ నాన్ వెజ్లు అవి తినేయడం ఇవన్నీ చేస్తున్నారు. ఆదివారం పరమ పవిత్రమైనటువంటి తెల్లారితే కంటికి కనిపించేటువంటి సూర్య భగవానుడికి అత్యంత ఇష్టమైనటువంటి రోజు. ఆ సూర్య భగవానుడికి మీరు ఆదివారం రోజున ఆదిత్య హృదయం పారాయణం చేసుకుని స్వామికి చక్కగా అన్ని సేవ చేసుకుంటే ఆరోగ్య వరప్రదాత ఆయన. కాబట్టి ఆదివార నియమం పాటించండి. ఆడవాళ్ళు మాత్రం చాలా చాలా ఆరోగ్య విషయాన్ని ఈ నెలలో చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. అంతేకాకుండా ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగస్తులకైతే చాలా పరీక్షాకాలం. అసలు ఆగస్టు 1వ తారీఖు నుంచి 16వ తారీఖు మధ్యలో అయిష్టమైనటువంటి స్థానానికి ట్రాన్స్ఫర్ అవ్వడం, అసలు ఇష్టం లేని ప్రదేశాలకు అవ్వడం, ఇష్టం లేని పనులు చేయించడం, మంత్రులతోటి లేదా సుపీరియర్ ఆఫీసర్స్ తోటి దెబ్బలాటలు రావడం, లేదా మాట పట్టింపులు వచ్చి సస్పెన్షన్లో పెట్టడం, ఇటువంటి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. అత్యంత జాగ్రత్తగా 16వ తారీఖు వరకు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాల్సినటువంటి సమయం. ప్రతి వాళ్ళు కూడా ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగస్తులైతే ఏసీబీకి రిలేటెడ్గా ఉండేటువంటి కేసుల్లో ఇరుక్కోవడం, నమ్మించి మోసాలు చేయడం, కుటుంబపరమైనటువంటి వ్యవహారాల్లో సోదరీ వర్గాల్లో కూడా ఇబ్బందులు జరగడం అనేటువంటి ప్రమాదాలు కూడా కనబడుతున్నాయి. ఒకంత జాగ్రత్త వహిస్తే సమస్యలన్నీ కూడా మీరు జయించగలుగుతారు. నేను చెప్పిన విధంగా ఆదిత్య హృదయ పారాయణం చాలా చాలా మీకు ఉపయుక్తమవుతుంది. అంతేకాకుండా సెప్టెంబర్ నెల నుంచి వచ్చే నెల నుంచి రాహు మార్పు, అది కూడా యోగదాయకమే. పంచమంలో ఉన్న గురుడు ఆయన సంపూర్ణంగా యోగిస్తున్నారు. మీరు ప్రధానంగా ముఖ్యంగా అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఆగస్టు 1 నుంచి 16 వరకు. తర్వాత నుంచి కుజుని యొక్క అనుగ్రహం, తర్వాత రవి జన్మంలోకి వచ్చినప్పటికీ కూడా గురుని యొక్క అనుగ్రహం వల్ల కొంత శాంతం కలుగుతుంది. సమస్యను మీరు పరిష్కరించగలుగుతారు. విద్యుక్త ధర్మాన్ని మీరు పాటించగలుగుతారు. దైవానుగ్రహంతో మీరు ఎంత సమస్యనైనా మీరు జయించగలుగుతారు. ఒక రకంగా మఖా నక్షత్రంలో జన్మించిన వాళ్ళకైతే ఈ నెల కొంత శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. ఒకంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం కూడా. పెండింగ్లో ఉన్నటువంటి వ్యవహారాలు పూర్తి అయ్యేటువంటి దిశగా అడుగులు పడతాయి. కానీ మీ యొక్క వాక్ ప్రభావం వల్ల గబుక్కుని చేయిజారిపోయేటువంటి ప్రమాదం ఉంది. కొద్దిగా చాలా జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. శని భగవానుడు యోగిస్తున్నారు, గురు భగవానుడు యోగిస్తున్నారు, రాహు యోగిస్తున్నారు, కుజుడు కూడా 16వ తారీఖు నుంచి యోగిస్తున్నారు, రవి కూడా జన్మంలోకి ప్రవేశించి ఆయన కూడా యోగకారకంగా
ముందుకు వెళ్తారు. కాబట్టి 1 నుంచి 16 వరకు కనుక మీరు జాగ్రత్తగా ఉండగలిగితే తర్వాత అంతా అనుకూలమైనటువంటి దిశగానే ముందుకు పడతాయి. ఇంత జాగ్రత్తగా ఆలోచించండి. ధనపరమైన విషయాలు జాగ్రత్త, ఆరోగ్య విషయంలో జాగ్రత్త. నేను చెప్పినటువంటి పరిహారాలన్నీ కూడా పాటిస్తూ ముందుకు వెళ్తే విజయం సాధించి జయకరం పొందుతారని కోరుకుంటూ జై గురుదేవదత్.